నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలతో ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. మీడియా సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ. రోటేరియన్లను రక్తదాతలను అభినందించిన జిల్లా జడ్జి పి కమలాదేవి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై న్యాయవాదుల హర్షం. సంబరాలు జరుపుకున్న పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు. దాత సహకారంతో ఆధునీకరించబడిన సామర్లకోట పోలీస్ స్టేషన్ లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానంలో భాగంగా ముందుగా మెగా డిఎస్సీ ఫైల్పై సంతకం చేయడం జరిగిందని అన్నారు. అలాగే సామాజిక భద్రతా పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకాలు చేసి తమ మాటను నిలబెట్టుకోవడం జరిగిందని అన్నారు. అలాగే రాజీనామా చేసిన వాలంటీర్ల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడం జరుగుతుందని, రాజీనామా చేసిన వాలంటీర్లకు ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ రోజున. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా రెండో సంతంగా పెట్టి రద్దు చేయడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో రక్తం అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు రోటరీ క్లబ్లు బ్లడ్ క్యాంపులను నిర్వహించి రక్తం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా జడ్జి పి కమలాదేవి పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్ కల్పనా సెంటర్ వద్ద గల సూర్యకళా మందిరంలో కాకినాడలో గల అన్ని రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ జడ్జిలు పి కమలాదేవి, ఎం హరినారాయణ, నిఖితా ఆర్ వరోరా, ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కె శ్రీదేవి విశిష్ట అతిథులుగాను, రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు లక్కరాజ్ సత్యనారాయణ, డాక్టర్ ఎస్వీఎస్ రావు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి కమలాదేవి మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తం అందించేందుకు కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్లు ముందుకు వచ్చి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ మాట్లాడుతూ వేసవి కారణంగా బ్లడ్ క్యాంపులు లేక బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడిందని, దానిని అధిగమించ
పురోగమించేందుకు కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రోటరీ, రెడ్ క్రాస్ వంటి బ్లడ్ బ్యాంకుల్లో మాత్రమే స్వచ్ఛమైన రక్తం దొరుకుతుందని అన్నారు. అనంతరం అతిథులు రక్తదాన శిబిరం ప్రారంభించగా రోటరీ కాకినాడ సెంట్రల్ అధ్యక్షులు ఎం విద్యాసాగర్, రోటరీ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ చాన్మార్ వర్మ, కేబుల్ ఆపరేటర్ వెంకట్రావు తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేశారు. అలాగే రోటరీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛంద రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్స్ ప్రెసిడెంట్లు గోపు కాసు విశ్వనాథ్, నరహర్ శెట్టి రవికృష్ణ, విద్యాసాగర్, దొడ్డి వీరేంద్ర, డాక్టర్ అవినాష్, అజయ్, సెక్రటరీలు అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ, వెంకట్, చందు, నాయక్, కృష్ణ, శేఖర్, పెద్ద సంఖ్యలో రోటరీ సభ్యులు, స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. దీనివల్ల మనకి నష్టం ఏమవుతుంది, మొత్తం ఫ్రెష్గా బ్లడ్ ద్వారా మనకి తయారవుతుంది. ఓకే, అలాగే బ్లడ్ ఇచ్చిన తర్వాత వస్తారు సరిపోతుంది. ఈవేళ ఇంత మెగా తీసుకెళ్తారా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఓల్డేజ్ ఉంది వాటర్ బ్లడ్ బ్యాంక్ కానీ ఎప్పుడైనా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తే అందులో 30% బ్లడ్ మేము జనరల్ హాస్పిటల్ ఇస్తామండి. ఓన్లీ 70% మేము ఇక్కడ ఎంకరేజ్ చేస్తాం. అలాగే వాటర్ బ్యాంక్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉంది. మన హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కువగా వాటర్ని అలాగే రెడ్ క్రాస్ని ఎంకరేజ్ చేస్తాం. ఈ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో ఒక్కసారి నాణ్యత ఉండడం వల్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం ఎప్పుడు కూడా ఈ వాలంటరీ బ్లడ్ బ్యాంక్స్ ఎంకరేజ్ చేస్తే మనకి మంచి బ్లడ్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ బ్లడ్లో ఏ డిసీజెస్ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ చాలా అత్యాధునికమైన ఎక్విప్మెంట్ ఉంది. ఎయిడ్స్ కానీ, హెపటైటిస్ కానీ, వైరస్ కానీ ఇమీడియట్గా మనం 1 minute ఉన్నాయా లేదా అని చెప్పి మనం స్క్రీనింగ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయులకి అందరికీ కూడా అలా చాలా మంది కూడా వచ్చారు. ఈ రక్తదానం అనేది ఎంత అవసరమో, రక్తదానం ఎవరు ఇవ్వచ్చు, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, నీడి పబ్లిక్ ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా ఈ రక్తదాన శిబిరంలో డాక్టర్లు వివరించడం జరిగింది. అవన్నీ కూడా తెలుసుకొని ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎంతటి అవకాశము అంటే ఎన్ని ప్రాణాలను మనము నిలపగలుగుతాము ఆ డొనేషన్ ఇచ్చి. ప్రతి 2 సెకండ్లకి కూడా ఎంతోమందికి బ్లడ్ అనేది అవసరం అవుతా ఉంది. అంత కావాల్సిన బ్లడ్ అనేది మన దగ్గర ఎక్కడ కూడా ఉండదు. ఈ డొనేషన్ వల్లే మనం సమీకరించడం జరుగుతుంది. సో బ్లడ్ డొనేషన్కి ఎక్కువ మంది డోనర్స్ దాని గురించి బ్లడ్ ఇస్తే మనకి ఏమీ ఆరోగ్య లోపం ఉండదు, బ్లడ్ ఇస్తే మళ్ళీ బర్త్ వస్తుంది బ్లడ్ అనేది అని తెలుసుకొని ఎక్కువ మంది డోనర్స్ ఆరోగ్యవంతులైన వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఆ డొనేషన్ ఇచ్చి నీడీ పర్సన్ కనుక మనం అందజేసినట్లయితే ఈ బ్లడ్ డోనర్స్ ఈ శిబిరం నిర్వహించిన దానికి ఈ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నందుకు చాలా మంది ప్రాణాలను ఆ రకమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టినందుకు రోటరీ క్లబ్ వారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటాను. మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇది ఏర్పాటు జరిగింది. కాకినాడలో అన్ని బ్లడ్ బ్యాంకుల్లోనూ కూడా రక్తదాన కొరత చాలా ఉంది. సమ్మర్ కారణంగా, వేరే ఇతర వ్యాధులు ప్రబలడం కారణంగా లేదని చెప్పడం బాధ కలుగుతుంది. ఆ ఉద్దేశం రక్తం వచ్చిన వాళ్ళకి లేదని చెప్పడం బాధ కలిగి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. కావున నేను ఈ పాత్రికేయుల ముఖంగా అందరినీ కోరుకునేది ఏంటంటే ఈరోజు సాయంత్రం 4:30 వరకు కూడా ఈ సూర్యకళా మందిరంలో ఈ కార్యక్రమం జరుగుద్దండి. అందరూ వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చక్రవర్తి గారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి చాలామంది ఈరోజు 3 గంటల వరకు రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. వివిధ అసోసియేషన్స్ నుంచి సానా నాగేశ్వరరావు గారు, మాచిరెడ్డి గారు, వాళ్ళ మిత్రులు, వీళ్ళందరి ఫ్రెండ్స్ ఈరోజు రక్తదానానికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య సమ్మర్ అతి ఎండ తీవ్రతల కారణంగా, ఈ డీహైడ్రేషన్ కారణంగా రక్తదాతలు చాలా తక్కువగా ఉండడం వల్ల బ్లడ్ బ్యాంక్స్లోని రక్త నిల్వలు బాగా తగ్గాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధులు అన్నిటి మీ అందరికీ తెలుసు, మన కాకినాడలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. వీటికి ప్లేట్లెట్స్, ఎఫ్ఎఫ్పీస్, బ్లడ్ చాలా అవసరం ఉంటుంది. ఈ టైంలో ఈ రక్తదానం చేయడం అన్నది చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ రక్తదాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు
తెలియజేసుకుంటున్నాను. మిగతా అందరూ కూడా మీ మీడియా ద్వారా ఈ రక్త కొరత ఉన్న టైంలోని అందరూ కూడా వచ్చి రక్తదానం చేస్తే చాలా అన్ని దానాల కన్నా ఇది ఎంతో గొప్ప దానం. ఒక రక్తం 3 ప్రాణాలను నిలబెడుతుంది అంటారు. అంటే అందులోంచి మేము కాంపోనెంట్స్ తీస్తాము. ప్లేట్లెట్స్, డెంగ్యూ అటు ప్లేట్లెట్లు ఎప్పుడైతే పడిపోయాయో అప్పుడు ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా FFPs, లివర్ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి అవి ఇస్తూ ఉంటాము. ఈ 2 కాంపోనెంట్లు. 3వ కాంపోనెంట్ రెడ్ బ్లడ్ సెల్స్. రక్తహీనత అది ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీలో రక్తస్రావం జరిగిన యాక్సిడెంట్లోనే వెంటనే ఇస్తూ ఉంటాము. సో ఒక్కొక్క రక్తదాత 3 ప్రాణాలు నిలబెడుతున్నట్టు. సో దీనికి సహాయకరించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. రాష్ట్రంలో భూ హక్కుదారులను ప్రధానంగా రైతులను ఆందోళనలో ముంచిన గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేయడంపై పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. న్యాయవాదులంతా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం రాజారావు, కెఎస్ భాస్కర్, ఉపాధ్యక్షుడు ఎంఎస్ సాలి, సభ్యులు వివి నగేష్, సూరవరపు వెంకటేశ్వరరావు, బిఎల్ దొర మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం యాక్టు రద్దు చేసి రాష్ట్ర ప్రజల్ని కాపాడినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు పిఠాపురం బార్ అసోసియేషన్ తరపున, నియోజకవర్గ రైతులు, ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ యాక్టు రద్దు కోసం తాము చేసిన ఆందోళనకు సంఘీభావం తెలిపిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్కు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో బీవీఎస్ఎన్ రాజు, రామకృష్ణ, పితాని వెంకటేశ్వరరావు, సరిదే నాగేశ్వరరావు, ఎస్ గీత తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన చాలా ఇబ్బంది గురవుతుందని చెప్పి మా న్యాయవాదులందరూ కూడా సుమారు 4 నెలల పాటు స్ట్రైక్ చేసి విధులు వివరించి చాలా మంది న్యాయవాదులు నష్టపోయారు. ఈరోజు కొత్త ప్రభుత్వం అధికారంలో రాగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకంగా దీన్ని పెట్టి రద్దు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా భారతదేశం తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మా న్యాయవాదుల అభ్యున్నతికి దీనికి కూడా ఉదయం దృష్టి పెట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కూడా కోరి ప్రార్థిస్తాం. మేము ఈ ధర్నా చేసినప్పుడు ఈ గవర్నమెంట్ కొన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, జనసేన పార్టీ అవనివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ అవనివ్వండి, అలాగే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అవన్నీ మాకు వచ్చి సంఘీభావం తెలియపరిచారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. ఇటువంటి యాక్ట్ని రద్దు చేయడం, అందులోనూ మొట్టమొదటి సంతకాలు 2వ సంతకం అవ్వడం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఇలా చేసినందుకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అలాగే మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా ఆందోళన పడిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది న్యాయవాదులు రోడ్ల మీద ఎక్కి 100 రోజులు సుమారు ఈ యొక్క నిరాదీక్ష చేయడం ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోపోవడం జరిగింది. మరి అదృష్టం కొలది ఈ ఎలక్షన్ రావడం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఈ యొక్క మా ప్రభుత్వ అధికారంలో వచ్చిన వెంటనే 2వ సంతకం కింద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తానని మాట ఇవ్వడమే త్వరగా నెగ్గడం జరిగింది. నెగ్గిన వెంటనే 2వ సంతకంగా చేయడం చాలా శుభ పరిణామం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ఈ భారతదేశం పిఠాపురం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాత తండ్రుల ఆస్తులు కాజేయాలన్న ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రవేశపెట్టి న్యాయస్థానాన్ని విస్మరించి మండల స్థానంలో అధికారులు నియమించి న్యాయం చెప్పడానికి రెడీ అయింది. దాని మీద న్యాయవాదులందరూ తీవ్ర కృషి చేసి ఆందోళన చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లి వంట వార్పులు చేసిన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మేము నెగ్గిన వెంటనే మొదటి 2వ సంతకం పెడతాననే ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ఈ రోజు నిలబెట్టుకున్నారు. ఆ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడానికి సహకరించి దాన్ని 2వ సంతకంగా పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఈ అడ్వకేట్స్ కి, పబ్లిక్ కి, కక్షదారులకి, ఈ భూములు కలిగిన ఆసామిలకి, అంటే ఈ చట్టం వల్ల భూములు కానీ, పొలాలు కానీ, ఇల్లు కానీ, స్థలాలు కానీ ఆ చట్టం పరిధిలోకి వెళ్ళిపోయినాయి. దానివల్ల ఆ ఆస్తుల్ని అన్యాక్రాంతం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ గోండాగిరి రాజ్యంలో ముందు చాలా ఆక్రమణలు జరిగినాయి. ఆ చట్టాన్ని దానికోసమే తీసుకొచ్చారు. దాన్ని రద్దు చేయడం వల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది ఈ చట్టం వల్ల. అంచేత ఈ సందర్భంగా మా బార్ అసోసియేషన్ సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారికి,
పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పోలీస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. తొలుత పెద్దాపురం డీఎస్పీ కె లతా కుమారి ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్తో గౌరవ వందనంతో సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఉన్న వెయిటింగ్ హాల్, ఎస్ఐ, అదనపు ఎస్ఐల గదులు, రికార్డ్ రూమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కార్యాలయం ప్రజలకు రక్షణతో పాటు మనశ్శాంతినిచ్చే ప్రశాంత నిలయంగా ఉండాలని, అటువంటప్పుడే ప్రజల్లో మార్పు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. స్టేషన్ ఆధునీకరణ పనులను సొంత ఖర్చుతో చేపట్టిన సామలకోట మండలం ఉండూరు గ్రామానికి చెందిన ప్రముఖ జేపీ కన్స్ట్రక్షన్స్ ఎండీ ప్రభాకర్ను ఎస్పీ అభినందించారు. ఆధునీకరణ పనులను పర్యవేక్షించిన స్థానిక సీఐ డి సురేష్ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ సీఐ అంకబాబు, ఎస్ఐలు పీవీఆర్ మూర్తి, వి మౌనిక, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కానీ అలాంటి ఒక వర్క్ ని 2 months లో చేయాలంటే దానికి ఎంత క్వాలిటీ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఆ వర్క్ వస్తాయనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఎంత థ్యాంక్స్ చెప్పినా జేపీ కన్స్ట్రక్షన్స్ ఎండి ప్రభాకర్ గారికి తగ్గదు. కాకపోయినా చాలా చాలా థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్. మీరు ఇచ్చిన సపోర్ట్, మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఎవరు లేకపోయినా మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది ఎంతమంది ఇక్కడ వచ్చినా అది నిలబడుతుంది యాక్చువల్లీ. సో అదేవిధంగా దానికి వెనక ఇది 2 పార్ట్ ఉంది. సిఏ గారు, ఎస్డిపిఓ గారు కాకుండా, జేపీ కన్స్ట్రక్షన్ ఎండి గారు కాకుండా దాని వెనక చూసామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్, ఎస్ఐ నుంచి తర్వాత హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా లేకుండా ఈ షేప్ రాదు. ఏదో ఒక విధంగా వాళ్ళు అన్ని అడ్జస్ట్ చేస్తూ కష్టపడి వాళ్ళ వర్క్ టైం కాకుండా దీనికి ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తుంటారు. సో స్టాఫ్ కూడా, ప్రతి ఒక్క స్టాఫ్ కు ఎవరెవరు ఈ షేప్ రావడానికి కష్టపడ్డారో అందరికి కూడా ధన్యవాదాలు చెప్పి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఇది కాకుండా మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ జరుగుతుండగానే మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐలు, అదేవిధంగా మా పులి అంటే మా స్టాఫ్ అందరూ కలిపి ఈ డ్యూటీ చేస్తూనే ఈ యొక్క రెనోవేషన్ వర్క్ లో చాలా స్పీడ్ గా చేసి ఎక్కడ ఎవరు వెళ్ళిపోతారో ఏంటో అని చెప్పేసి సో చాలా చక్కగా చేశారు. స్పీడ్ గా అయినా సరే చాలా చక్కగా ఈ యొక్క స్టేషన్ ని ఆధునీకరించి ఇవాళ సామర్లకోట పోలీసు వారి పబ్లిక్ వారి సేవలో మా యొక్క స్టేషన్ ని ముందుంచడం జరిగింది. దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా సామర్లకోట సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా జేపీ కన్స్ట్రక్షన్స్ వారికి కూడాను మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుని ఇలాంటి రెనోవేషన్ వర్క్ లో మా డిపార్ట్మెంట్ తో ఇన్ ఫ్యూచర్ లో మరింత మీ యొక్క కోఆపరేషన్ మాకు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే మేడం గారు దాన్ని కోఆపరేట్ చేసేసి మేడం గారు సిఐ గారి ఇనిషియేటివ్ లో స్టేషన్ లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్, రైటర్ రూమ్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ గారు రూమ్ కానీ, సిఐ గారి రూమ్ కానీ ఆల్రెడీ సార్ ఇక్కడ మేబీ ఒక 6 months మాత్రమే ఉంటారని తెలిసినా కూడా మార్క్ అనేది ఖచ్చితంగా ఈ స్టేషన్ మీద ఉండాలని మన సిఐ గారి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అట్లే ప్రతి రూమ్ మీరు చూస్తే ప్రతి రూమ్ లో చేంజెస్ జరిగాయి. సార్ యూపీకి పోవడం జరిగింది, అయినా కూడా పని మొదలు పెట్టిన తర్వాత ఆగలేదు. అలాగే ఎలక్షన్ వచ్చింది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం జరిగింది. అదొక March 16th నుంచి June 6th దాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అయినా కూడా ఎక్కడ డ్యూటీనే, స్టేషనే 2 వర్క్స్ సైమల్టేనియస్ గా జరగడం, ఇంత చక్కగా స్టేషన్ అభివృద్ధి చెందడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం. దీనికి కోఆపరేట్ చేసినటువంటి జేపీ కన్స్ట్రక్షన్స్ ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తొలి 5 సంతకాలతో రాష్ట్ర ప్రజల్లో ఆనందం వెలువరిసిందని, 5 ఏళ్లుగా చీకట్లో మగ్గిన రాష్ట్రానికి కొత్త వెలుగులొచ్చాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 5 సంతకాలతో లబ్ధి పొందే నిరుద్యోగులు, పింఛనుదారులు, రైతులు, యువకులు మాజీ ఎమ్మెల్యే వర్మతో ఆనందాన్ని పంచుకున్నారు. వర్మను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 100 రోజుల లోపల దశల వారీగా అన్ని ఏరియాల్లో మరి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఇది వరకు ఏ విధంగా అయితే 5 రూపాయలకి మరి ఉందో టిఫిన్ భోజనం, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇదే కాకుండా నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎక్కడికక్కడ పెట్టారు, వాటిని మెరుగుపరుస్తారు. ఇంకా అవసరమైతే కొత్తవి పెట్టి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి వారి చదువుకున్న విద్యకు సంబంధించి నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్
అందులో వారిని సానబెట్టి ఇంటర్వ్యూస్కి పంపించి ఉద్యోగాలు ఇచ్చే యొక్క కార్యక్రమం మరి దాని మీద కూడా సంతకం పెట్టలేదు. ఏమంటారంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఇద్దరి మీద నమ్మకంతో ఎక్కడా లేని చరిత్ర తిరగరాశారు ఈ భారతదేశంలో. అంత మెజార్టీ ఇచ్చి ఈవేళ ప్రజలు ఆశీర్వదిస్తే మరి ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఎక్కువ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఆ బాధ్యత ప్రకారం మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదైతే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చారో కమిట్మెంట్స్ అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈరోజు మరి డిఎస్సి ఏదైతే ఇచ్చారో నిరుద్యోగ యువకులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ కూడా డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే పెన్షనర్స్ పెద్ద ఆవిడ కూడా ఇక్కడికి వచ్చారు. ఆవిడ కూడా 4,000 పెన్షన్ వస్తుంది, జూలైలో 7,000 వస్తుంది. అంటే ఇలాగా ప్రతి సంక్షేమంలో ప్రతి ఒక్క వర్గాలు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏది ఏమైనా సరే బ్రహ్మాండంగా ముందుకెళ్ళి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా మన పిఠాపురం ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఏదైతే ఈ రాష్ట్రానికి ఉంటున్నారో పవన్ కళ్యాణ్ గారికి ఈ సభ ద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క 5 సంతకాలు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ డిఎస్సి స్కిల్ డెవలప్మెంటు అన్నా క్యాంటీను ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వీటన్నిటిని కూడా మరి రద్దు చేసి ఇవ్వాల్సినవి ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారిగా నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా డిఆర్ఓగా ఉన్న డాక్టర్ తిప్పెనాయక్ వ్యక్తిగత కారణాల చేత సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓగా శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో జె వెంకట్రావు బాధ్యతలు చేపట్టారు. కాకినాడ నగరానికి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త టీడీపీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. నేతి నాగేశ్వరరావు, టంగుటూరి ఆనంద్, బచ్చు శేఖర్లు గ్రంథి బాబ్జీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈవేళ ప్రమాణ స్వీకారం అయిపోయాక బాధ్యతలు తీసుకున్నారు. అందులో ఫస్ట్ ప్రప్రథమంగా నిరుద్యోగులు వీళ్ళ గురించి చేయడం జరిగింది. ఉద్యోగాల గురించి ఫస్ట్ సంతకం చేశారు. రెండవది ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నా క్యాంటీన్లు. మూడవది మన రాష్ట్రానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏది కూడా పాడవకుండా ఆఖరికి విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్తో బ్యాగ్లో కూడా అతను ఇచ్చేయమని చెప్పాడు. డబ్బు వేస్ట్ చేయకుండా ఎవరిదైనా ఒకటే ముందు స్టూడెంట్స్కి లోటు లేకుండా ఉండాలని చెప్పడంలోనే ఆయన తాలూకు ఉద్దేశం, ఆయన పరిపాలనా విధానం ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంత మంచి ఆశయాలతోటి మంచి మెజార్టీతో ఇక్కడ ప్రభుత్వం ఇంకా ప్రజలకి ఎక్కువ ఉపకారాలు చేయాలని, ప్రజలు భయపడిపోయినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి భయాలు మనకి ఉండకూడదు, ఉండక్కర్లేదు కూడా. ఇంకా ఇలాంటి చెప్తే పోతే ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వందల ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో ముఖ్యంగా రాజధాని, పోలవరం, స్టీల్ ప్లాంట్, ఈ 3 కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అన్నీ జరిగితే ప్రజలు చాలా అదృష్టవంతులు. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికో పోతుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి తెలియపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి 5 సంతకాల్లో రాష్ట్రంలో నిరుద్యోగ యువత, రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలకు భద్రత, భరోసా కల్పించారని, చంద్రన్న పాలనలో రానున్న 5 ఏళ్లు స్వర్ణయుగమేనని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ ఫైల్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ వలసపాకల గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి
సత్యనారాయణమూర్తి నివాసంలో పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని 5 అంశాలకు సంబంధించి లబ్ధి పొందబోయే లబ్ధిదారులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ రాష్ట్ర కార్యదర్శి పెళ్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు భద్రత, భరోసా కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ ఇచ్చే విధానాన్ని భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వల్ల కానీ సిస్టాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇవాళకి 2000 రూపాయలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. 2000 రూపాయలు చేసిన తర్వాత 3000 చేస్తానని గత 2019లో మేము మాట ఇచ్చినా ఆయన చెప్పిన మాయ మాటలకు ఒకసారి మమ్మల్ని చూడండి, మమ్మల్ని ఆశ్చర్యించిన మాటకి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఈ 3000 రూపాయల పెన్షన్ నేను ఇస్తానని చెప్పిన 5 సంవత్సరాలు సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ ఆఖరి సంవత్సరం రేపు ఎల్లుండి వెళ్ళిపోతాడనగా 3000 రూపాయలు ఇచ్చాడు తప్ప ఆయన 3000 రూపాయలు ఇవ్వాలా. దాన్ని మేము 4000 రూపాయలు చేస్తానని చెప్పడం, దానికి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ విధానంలో ఆయన ఏమో మార్పు చేయలేదు. మేము ఇవ్వలేము అన్న, మేము ఆర్థిక భారం ఉంది, మేము ఇవ్వలేదని కూడా నైతికంగా పరోక్షంగా ఒప్పుకోవడం కూడా జరిగిందని చెప్పి సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మా నాయకుడు ఇంకా ముందు చూపుగా ఏనాడైతే మేము ఇక్కడ చెప్పామో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, ఆ పెన్షన్ ఇచ్చిన కానించి ప్రతిరోజు ఆ రోజే 4000 రూపాయలు శాంక్షన్గా భావించాలి మీరు. అప్పటి నుంచి ఆ 3000 అతను ఇస్తున్నాడు కాబట్టి 1000 ఈ 3 నెలలకి ఈ 3000, ఈ పెంచిన 4000 జూలై నెలకి 7000 జూలై నెలకి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో, అక్కడ ఉన్న అధికారుల సమక్షంలో ఒక భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొవాలని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. అందరికీ మేము పెన్షన్ పెంచుతాము, మీకు అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వస్తే అన్నీ కూడా మేము చేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళకి కూడా మేము అడిగాం. ఆ విధంగానే మా హిందూ సోదరులందరూ కూడా ఒక్కరు కూడా వెనక్కి తిరగకుండా క్లాసు కొట్టేసి నెగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అందరూ కూడా నెగ్గడం చేసి 5 సంవత్సరాలు జగన్ వారి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో అంతా ఇబ్బంది పడ్డం వల్ల ఎవరు కూడా జగన్ కోటేయడానికి ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాయన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా పెన్షన్లు కానీ, అలాగే గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు అవి కూడా అనౌన్స్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ కూడా మంచి చేస్తుందని అందరూ కూడా ఓటేసి నెగ్గించడంలో అందరూ కూడా అదృష్టవంతులు. ఈవేళ అనుకున్న అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ప్రజల నమ్మకానికి వన్ని చేయకోకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలనేసి మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు కానీ, మా లీడర్స్ కానీ వాళ్ళ కష్టం అంతా కూడా ఈ పెన్షన్లు ఇవ్వటంలో కానీ, ఈ పంచాయతీలో కూర్చొని ఏవైతే మనం 2014 నుంచి 19 వరకు మనం చేసుకున్నవి అన్నీ కూడా మనం స్వాధీనం చేసుకుని ప్రజలకు మంచి పని చేస్తారని మా కార్యకర్తలు కానీ, మా లీడర్స్ కానీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రక్తదానం చేసే దాతల శరీరంపై టాటూస్ ఉన్నట్లయితే 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదని బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. మరి రక్తదానం చేసేవాళ్ళు టాటూ వేసుకుంటే 6 నెలల పాటు టాటూ వేసుకున్న 6 నెలల పాటు రక్తదానం చేయకూడదు. ఇది గమనించాలి. ఎందుకంటే కారణం నేను డాక్టర్లను అడిగాను. మరి టాటూ వేసుకున్న తర్వాత ఇది చర్మం అనేది లాంగెస్ట్ ఆర్గాన్ కాబట్టి మన బాడీలో కంటామినేషన్ అనేది అవుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్పారు. మన కాలేయం కానీ గుండె కానీ ఎలాగో మన బాడీలో లాంగెస్ట్ ఆర్గాన్ అంటారు ఈ స్కిన్ని. కాబట్టి టాటూ వేసుకున్న వాళ్ళు అందరూ కూడా రక్తదానం చేయడానికి అర్హులు కాదు. కాబట్టి మీరు వీలైతే టాటూ వేసుకోవడం మానేయండి. సంవత్సరానికి 4 సార్లు చేసే వాళ్ళందరూ కానీ 3 సార్లు చేసేవాళ్ళు కానీ మీ వలన ఒక ప్రాణం కాపాడడానికి వీలు లేకుండా అయిపోతుంది. కాబట్టి మీ అందరూ టాటూ వేసుకోవడం మానేయమని చెప్పి దయచేసి తెలియజేసుకుంటూ మీ అందరూ ఎక్కువ రక్తదానం చేసి ఎక్కువ మందికి ప్రాణదాతలు కావాలని కోరుకుంటూ మరి ఒక్కసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే ఉద్యానవనాలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు.
శుక్రవారం ఆయన కాకినాడ వివేకానంద పార్కును సందర్శించారు. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. పార్కు ఆవరణలోని పచ్చదనాన్ని, వాకింగ్ ట్రాక్, క్రీడా పరిసరాలను పరిశీలించారు. వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ను కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. పిల్లల కోసం మరిన్ని క్రీడా పరికరాల ఏర్పాటు, ట్రాక్ అభివృద్ధి సహా సమస్యలను కమిషనర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే కాకినాడ వివేకానంద పార్కులో ఎన్నో సదుపాయాలు కల్పించామని అన్నారు. వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మరిన్ని అదనపు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాకినాడ నగరంలోని ఇతర ఉద్యానవనాలను కూడా మరింత అభివృద్ధి చేసి సౌకర్యవంతంగా ఆహ్లాదాన్ని కలిగించేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద పార్క్ పరిసరాల్లోని పింక్ టాయిలెట్లు, ఇతర ప్రాంతాల్లోని స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్లను కూడా కమిషనర్ సందర్శించారు. వీటన్నిటినీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం డంపింగ్ యార్డ్ను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్ఈ పి వెంకటరావు, ఈఈ మాధవి, డిఈ సుబ్బారావు, ఏఈవై నాగేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ బాగా హార్డన్ అయింది. దీన్ని కొద్దిగా సాఫం చేయాల్సింది. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద ప్రాతిపదిక మీద సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తాము. టాయిలెట్స్లో కూడా ఏమైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా చేయించి రెగ్యులర్ మెయింటైన్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తిని వాకలపూడి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి డిఎల్డిఓ పాటంశెట్టి నారాయణమూర్తి, పంచాయతీ సెక్రటరీ పిడుగు పాండురంగారావు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆయనకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వ ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కాకతీయ సేవా సంఘం సభ్యులు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడుకు వారంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేమాలి కుమార్ బాబు, సూర్యదేవర రామారావు, బొడ్డు బాపిరాజు, రాయపాటి రామారాయ చౌదరి, కొవ్వూరి కృష్ణార్జునరావు, చిగురుపాటి వీర్రాజు, కాకతీయ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. కాకతీయ కమ్మ సంఘం సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాము. ఈ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అఖండ విజయంతో రాక్షస పాలనని అంతం చేసి మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి వచ్చిన మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా పార్టీ నెక్స్ట్ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. కేక్ కట్ చేసి ఆయన ఘనంగా ప్రజలు మంచి బంపర్ మెజార్టీతో నగ్గించినందుకుగా కేక్ కట్ చేసి మేము చాలా సంతోషంగా సంబరాలు చేసుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక వందనాలు, శుభ వందనాలు. బడుగు బలహీన వర్గాలని, అన్ని వర్గాలని అభివృద్ధి చెందేందుకు మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మా హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంచి మెజార్టీ తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, కాబోయే నాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనాలు. మొక్కలను దైవ స్వరూపంగాను మనకు జీవాన్నిచ్చేదిగాను భావించి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో, సమాజంలో కనీసం 3 మొక్కలు నాటి భగవంతుని కృపకు, పర్యావరణ సమతుల్యతకు పాత్రలు కావాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపునిచ్చారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా పీఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తన చేతుల మీదుగా మొక్కను నాటారు. అనంతరం పట్టణంలో ప్రజలకు చైతన్యం కలిగించడం కోసం విద్యార్థులతో, పీఠం సభ్యులు, భక్తులతో నిర్వహించిన ర్యాలీని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అహ్మద్ ఆలీషా, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మెహబూబ్ బాషా, హుస్సేన్ షా, కబీర్ షా, ఆర్కే శివరామకృష్ణన్, అల్లవరపు నగేష్, రేఖా ప్రకాష్, సానబోయిన కృష్ణకుమార్, ఈవేళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడుతుంది. ఈ విధంగా పేటల్లో ఉండేటువంటి 9 లక్షల సభ్యులు ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల ఈ వారం రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయి.
అనేక ప్రాంతాల్లో అనేక ఆశ్రమాల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేక వేల మొక్కలు ఈ సందర్భంగా ఈ వారం రోజులు నాటడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యత, మన శ్వాస మొక్క అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరినీ నేను కోరుకునేది భగవంతుని యొక్క కృప ఈ 3 మొక్కల ద్వారా మనకు లభిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి గురు స్వరూపమైనటువంటి ఈ 3 మొక్కలు మనం నాటడం ద్వారా సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన సమాజంలో సృష్టించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి యజ్ఞంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా మీరు దైవత్వంగలటువంటి ప్రకృతి, అటువంటి ప్రకృతిని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలని ఈ విద్య ఆధ్యాత్మిక జీవితాన్ని దాటి సంబంధించి అలాగే ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని సంవత్సరానికి అలా ప్రతి ఒక్కరూ చేయడం వల్ల మన ప్రపంచంలోని ఆక్సిజన్ గుర్తించవచ్చు. అలాగే ఈ ప్లాస్టిక్ నిర్వహించడం వల్ల మనం చాలా వరకు భూమి మీద ఉన్నటువంటి వేడిని తగ్గించి భూమి యొక్క వేడిని తగ్గించి చల్లదనాన్ని రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే వానలు పడే అవకాశం ఉంటుంది. దాన్ని నిరూపించాలని వారి యొక్క ప్రయత్నం. అలాగే వారి యొక్క ప్రయత్నం మనందరం రక్తం అవసరం అయ్యే ప్రతి ఒక్కరికి రక్తం అందించి ప్రాణాలు నిలిపే అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బొండా సూర్యారావు మాట్లాడుతూ రక్తం అనేది ఎంత విలువైందో ఆ రక్తాన్ని దానం చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న రక్తదాతల విలువను గుర్తించడమే ప్రపంచ రక్తదాతల దినోత్సవ లక్ష్యమని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదానం చేసిన అజయ్ కృష్ణమోహన్, పోలిశెట్టి తాతీళ్లు, గుబ్బల సత్యరాజు, పేపకాయల శివకుమార్, పి మణికుమార్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, ఎస్ శ్రీ నగేష్, రామారావు, పార్థసారథి, కొమ్మూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి వారు చాలా ఎక్కువగా రక్తదానం చేసిన వారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలిశెట్టి తాతీలు కడప మాజీ సర్పంచ్, ఆయన దగ్గర రమారమి 89 సార్లు రక్తదానం చేశారు. వారికి మణికుమార్ గారికి సార్ పేరు కృష్ణమోహన్ గారు, ఆయన కూడా 114 సార్లు, అంటే సెంచరీ దాటేశారు. సెంచరీ దగ్గరలో ఉన్న తాతీలు వీరిని మనం ఎందుకు సత్కరించుకుంటున్నాం అంటే వారి యొక్క స్ఫూర్తితో ఈ రోజున 100 కుటుంబాలు నిలబడినట్టు లెక్క, ప్రాణాలు నిలబెట్టినట్టు కాదు, కుటుంబాలు నిలబెట్టినట్టు. ఎందుకంటే సంపాదన చేసేవారే బయటకు వెళ్తూ ఉంటారు, వారు రకరకాల సమస్యలే గురవుతూ ఉంటారు. వారికి రక్తం అవసరమైనప్పుడు, వారి ఒంట్లో రక్తం తక్కువైనప్పుడు, మరి బంధువుల నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి దొరకనప్పుడు ఇలా స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరి ప్రాణాలు కాపాడినటువంటి ఇటువంటి వారిని మరి మనం సత్కరించుకోవడం మన అదృష్టం, ఒక స్ఫూర్తి. ఇటువంటి స్ఫూర్తి కొనసాగాలి. మనం కూడా ఇలాంటి ఈ రక్తదానం మీద ఉన్నటువంటి అపోహలను వీడి మనం కూడా మన యొక్క యువతని అందరినీ కూడా రక్తదానం తీసుకొని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగేలాగా మరి రత్నప్రసాదరావు గారిని కూడా మరి కోరుకుంటూ బాడీ కూడా దానం చేశాను. 52 నుంచి కళ్ళు దానం చేయించాను. ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడుస్తుంటారో ఆ టైంలో వాళ్ళని కన్విన్స్ చేసి పెద్దవాళ్ళని వాళ్ళతో మాట్లాడి ఆ కళ్ళు దానం చేయాలి. ఇద్దరికి కంటి చూపు వస్తుంది. అది ఎంత తృప్తిగా ఉంది. కానీ ఇవన్నీ నేను చేసింది అనేది గొప్ప వ్యక్తినని కాదు. అవి మనం చనిపోయిన తర్వాత మనకి కప్పెడితే ఆ కళ్ళు వృధాగా పోతాయి, గాలి చేసినా వృధాగా పోతాయి. అలాగే బాడీ కూడా ఏమవుతుందంటే ఈ ఆర్ఎంసీ వాళ్ళకి డిసెక్షన్కి ఇవ్వగలిగితే 6 నెలలు మన శరీరాన్ని వాడుకుని తర్వాత మళ్ళీ మనకి ఇస్తారు. ఎందుకంటే ఈ డాక్టర్లకి ఈ బాడీస్ అన్నీ కావాలి, అవయవాలన్నీ పరీక్షించడానికి అవకాశం కల్పించకపోతే డాక్టర్లు ఎలా తయారవుతారు? ఇది మానవ శరీర నిర్మాణం అంత ఈజీ కాదు, ఈ భగవత్ సృష్టి. అందుకని వాళ్ళకి తెలుసుకోవాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అందువల్ల మనందరం కూడా ఏంటంటే రక్తం దానం చేస్తే నూతిలోంచి నీళ్లు తోడితే ఎలా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన కళ్ళు దానం చేయడంలో మనం చనిపోయిన ఇద్దరికి చూపిస్తాం, ఆ ఇద్దరు మన కళ్ళతోటి చూస్తుంటారు. ఇంకొక 100 ఏళ్ళు మనం బతకడానికి అవకాశం ఉంది. మూడోది, మన బాడీ ఇవ్వడం వల్ల ఏంటంటే డాక్టర్లు కూడా వీటి మీద అనేక పరిశోధన చేసి ప్రజలకు ఉపకారం చేయగల అవకాశం ఉంది. కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఇదేదో గొప్ప సేవా కార్యక్రమంగా భావించకండి, మనం చేద్దాం. మన చనిపోయిన తర్వాత ఉపయోగపడేవి కూడా మనం ఇవ్వకపోతే అంతకంటే స్వార్థపరుడు ఎవరు ఉండరని నా అభిలాష. పిల్లలు భారంగా భావించే తల్లిదండ్రులు కని ఆసుపత్రిలోనూ రోడ్లపై వదిలి వెళ్లిన చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్న శిశు గృహకు 20,000
రూపాయలు విలువ చేసే క్రెడిట్ను బహుకరించిన హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ సేవలు అమూల్యమైనవని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల శిశు గృహలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ సత్యబాబులు క్రెడిల్ను, దుప్పట్లను నోడల్ ఆఫీసర్ వై లక్ష్మి, డీసీపీఓ వెంకట్రావుకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ క్రెడిల్ బహుకరించిన తలాటం హరీష్ సానా సతీష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తలాటం హరీష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా శిశు గృహలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు అనుసూరి రాజకుమారి, శిశుగృహ మేనేజర్ నౌకరత్నం, నోనిక్, విజయ, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్ధారణ పరీక్షల్లో కూడా ఆడపిల్లల ఎక్కువ గౌరవహత్యలు చేయడం మన సమాజంలో జరుగుతుంది కాబట్టి అటువంటి వీటిని నివారించాలి, బాలికలు సంరక్షించాలి అని చెప్పేసి మా యొక్క ధ్యేయం. అందుకని చెప్పేసి బాలికలు అందరూ సమానమైన యొక్క కాన్సెప్ట్ని అందరికి సమాజానికి ఇవ్వడానికి పిల్లలు లేని వాళ్ళకి దత్తత ఇచ్చే కార్యక్రమం మా ద్వారా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా దత్తత కావాలనుకునే వాళ్ళు కారా వెబ్సైట్కి వచ్చి, ఇదంతా కూడా ఆన్లైన్లో జరిగే ప్రక్రియ కాబట్టి ఇది చక్కగా చట్టబద్ధంగా దత్తత తీసుకునే కార్యక్రమం కాబట్టి ఈ చట్టబద్ధమైనటువంటి దత్తతను మాత్రమే ప్రోత్సహించాలని, ఎక్కడైనా పిల్లల్ని అమ్మడం, కొనడం అటువంటి జరిగితే అది చట్టరీత్యా నేరం. అండ్ ఇక్కడ చూస్తుంటే అక్కడక్కడ అడపా ఇతర జిల్లాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ మనం మీడియాలో కథనాలు చూస్తే పిల్లల్ని అమ్మడాలు, కొనడాలు, తరలించడాలు జరుగుతున్నాయి. అవి చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు. వాటిని మనం ఖండిస్తూ పిల్లలందరూ కూడా మానవులు, వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. కాబట్టి పిల్లల్ని చక్కగా పాలన చూసుకునే మా శిశు గృహం ఉంది. ఎవరైనా భారంగా అనుకుంటే మా దగ్గర తీసుకురామని చెప్పేసి కోరుతూ చక్కగా మరి సానా చారిటబుల్ ట్రస్ట్, హరీష్ ఫౌండేషన్ వారికి, చానా ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా సమాజంలో వదిలిపెట్టడం చిన్నపిల్లల్ని దత్తత తీసుకుని మన శిశు కేంద్రం చేస్తుందండి. వీళ్ళు అడిగిన వెంటనే మీకు ఇలాంటి మంచం కావాలన్నారు, బెడ్షీట్ లాంటిది. ఒక నలుగురు పడిపోకుండా కొంచెం దీనికి కేర్గా చేయించామండి. ఇది వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలాంటి పిల్లలకి మన గతంలో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా మనం అన్ని సేవలు చేసామండి. ఇప్పుడు కూడా ఇక్కడికి ఇది నెక్స్ట్ మళ్ళీ త్వరలో కొత్తగా ఉన్న చుట్టూ ప్లేస్కి వెళ్తుందండి. అప్పుడు ఇంకా మా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా, మన హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా మనం ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ సర్వీస్ చేసండి. వీళ్ళందరికీ మంచి సదుపాయాలు కలిగించి వీళ్ళని అనాథ పిల్లల్లా కాకుండా సమాజంలో మంచి పౌరులుగా తీర్చేలాగా చేయాలని మా ఉద్దేశం అండి. ఇంత చేస్తాను వీళ్ళందరికీ వీళ్ళ స్టాఫ్ చాలా మంచిగా చేస్తారు. ఫస్ట్ నుంచి మాకు 10 years నుంచి వాళ్ళకి అందరితో మేము ఫాలో అవుతామండి. వీళ్ళు ఇంకా వీళ్ళని ఇలా పెంచడం అండి, ఇంట్లో ఉన్న పిల్లలకి కష్టం. ఈ రోజున ఇంకా బాగా చేస్తున్నందుకు మన వెంకట గారికి వీళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. మళ్ళీ వీళ్ళకి మంచి సర్వీస్ చేయాలని మా ఉద్దేశం. మా సానా సతీష్ బాబు గారు కూడా చాలా ఇలాంటి వాటిలో యాక్టివ్గా ఉంటారు. మేము కూడా యాక్టివ్గా ఉండి మళ్ళీ ఇంకా ముందు తీసుకొచ్చాం. జనసేన వీర మహిళా నాయకురాలు రచ్చా ధనలక్ష్మి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని పేద ప్రజలకు సేవలు అందించాలని జనసేన నాయకులు దుగ్గన నాగరాజు బాబ్జీ, బండి సుజాత ఆకాంక్షించారు. కాకినాడ వివేకానంద పార్క్లో జనసేన వీర మహిళా నాయకురాలు రచ్చా ధనలక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తీసుకువచ్చిన ధనలక్ష్మి జన్మదిన కేకును ధనలక్ష్మి జన సైనికుల మధ్య కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు ధనలక్ష్మికి పుష్పగుచ్చాలు, గిఫ్ట్లు అందించి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు బాబ్జీ, సుజాత మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ, ముత్యాల దుర్గాప్రసాద్, సతీష్, నగేష్, రాంబాబు, చోటుపల్లి సత్యవతి, బండి సుజాత, ప్రభావతి, హైమావతి, నాగలక్ష్మి, రత్నం, శ్రీదేవి, మరియా, లావణ్య, మోనా, సంతోషి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీలో నేను 14 సంవత్సరాలు పనిచేసి జనసేన పార్టీలో జాయిన్ అయిన వెంటనే కూడా నాకు వీళ్ళందరూ అక్క చెల్లెములందరూ కూడా మా అన్నయ్య ఉన్నాడని, మా తమ్ముడు ఉన్నాడని చెప్పేసి నన్ను ఎంతో గొప్పగా ఆదరించిన గొప్ప వ్యక్తులు ఎవరంటే వీర మహిళలు. వీళ్ళ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను. ఎందుకంటే ఇందాకే ఒక విషయం చెప్పడం జరిగింది. చంద్రశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు ఆయన ఇంటికి వీర మహిళలు, జనసేన సైనికులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఆయన ఇంటి మీదకి వచ్చినప్పుడు చంద్రశేఖర రెడ్డి గారు అందరినీ కొట్టించేటప్పుడు కూడా ఆయన దగ్గర మేము పనిచేస్తున్నాం. ఇదే వీర మహిళలు గుళ్ళో ఉన్నప్పుడు కూడా బయటికి రండి అని చెప్పేసి నేను కూడా వీళ్ళ మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు చెప్తున్నాను, ఖచ్చితంగా శిరస వంచి వీళ్ళందరికీ కూడా సారీ చెప్పాలి. జీవితాంతకాలం కూడా వీళ్ళ రుణం మర్చిపోనని చెప్పేసి ఆ కార్యక్రమం, ఆ విషయం చంద్రశేఖర్ గారి ఇంటికాడ చేసిన విషయం మీద మీరు అందరూ కూడా నన్ను క్షమించాలి.
మీరందరూ క్షమించి పెద్ద మనుషులు క్షమించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ధనలక్ష్మికి మళ్ళీ ఎన్నో పుట్టినరోజులు చేసుకుని ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని ఈ అక్క చెల్లెలతో నేను ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చిన హ్యాపీనెస్లో తన బర్త్డే కూడాను చాలా హ్యాపీగా జరుపుకోవడం జరిగిందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. జై జనసేన. మేడం మీరు నెక్స్ట్ ప్రేట్ మీకు ఇస్తాను ఫస్ట్ గంటనే ఈరోజు ప్రిపేర్ అవ్వండి కొద్దిగా. అలాగే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నా అవన్నీ గ్రహించండి, మీరు మాట్లాడగలరు కానీ ఉండండి ఒకసారి. మేడం మీరు సారీ మీరు ఫోన్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, వాయిస్ చెప్తుంది. ఒక క్షణం అండి. ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు మిరియాల హైమావతి, సిటీ జాయింట్ సెక్రటరీ. మన రచ్చా ధనలక్ష్మి గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా మహిళలందరూ వీర మహిళలందరం కలిపి చేసుకుందామని కొలై చెరువు పార్కులో అరేంజ్ చేశామండి. చాలా సందడిగా అన్నయ్య ఒక గెలిచినందుకు ఒక హ్యాపీ. మన రచ్చా ధనలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా అందరం కలిసి గ్యాదర్ అయి చేసుకున్నామండి. ప్రజలందరూ గుర్తించిన వీర మహిళలో తను ఒక ముఖ్యురాలు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం తను పవన్ కళ్యాణ్ అంటే ఏదో వాళ్ళ అన్నయ్య నిలబడ్డట్టు, వాళ్ళ తమ్ముడు ఎలక్షన్లో నిలబడ్డట్టు తిరుగుతుంది. ఆవిడ చాలా కష్టపడింది మొన్న ఎలక్షన్లప్పుడు కూడా. అలాగే మేము వీర మహిళలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ఊర్లో జరిగిన ఎలక్షన్ జరిగితే 70,000 ఓట్లు వచ్చినాయి, 50,000 ఓట్లు వచ్చినాయి చెప్పుకుంటారు. కానీ ఈసారి ఎలక్షన్లో మెజార్టీలో 70,000 వచ్చినాయని చెప్పుకుంటున్నారు. ఆ ఒక్క ఇది ఎవరిదే అంటే ఆ విజయం ఓన్లీ వీర మహిళది, మన అమ్మాయిలది. ఎవరంటే చదువుకున్న అమ్మాయిలది, యువత యువకులది. వీళ్ళు గ్లాసులు పట్టుకుని వాడవాడలా తిరిగి మా పవన్ కళ్యాణ్ ఓటేయమంటే జనం ఆశ్చర్యపోయారు. మేము వెళ్ళిన చోట కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి లేడీస్ ఏంటి, ఈ పిల్లలేంటి, చదువుకునే పిల్లలేంటి, ఎందుకు వచ్చేస్తున్నారు వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ అంటే అంత క్రేజ్ ఎందుకుందన్న ఆలోచన కాకినాడలో కాదు రాష్ట్రం మొత్తం క్రియేట్ చేసిన గొప్ప వ్యవస్థ వీరమహిళ వ్యవస్థ. అటువంటి ఒక వీరమహిళ పుట్టినరోజుకి మేము హాజరవడం, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. మరి ఒకసారి రచ్చా ధనలక్ష్మి గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజుని నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా 15వ వార్డు రచ్చా ధనలక్ష్మి పుట్టినరోజు మా వీర మహిళలందరూ చాలా సంతోషంగా చాలా సెలబ్రేట్ చేసింది. దీంట్లో మా పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల నుంచి ఊళ్ళో మాటలు అందరితో పడి ఊరుగా ఉండి ఆయన ఎంతో ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి ఈ రోజుని పార్టీ ఎన్డీఏ కూటమి గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ పరిపాలన మాకు బ్రిటిష్ పరిపాలన పోయి మా ప్రజా పరిపాలన వచ్చింది సార్. మేము చాలా ఆనందం పడుతున్నాము. ఇలాగే మాకు ఈ పరిపాలన ఇలాగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ బ్యాంకు ఖాతాదారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ కె చైతన్య తెలిపారు. శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల బ్యాంక్ ఆఫ్ ఇండియా సూర్యారావుపేట బ్రాంచ్ లో మెడికోవర్ ఎస్వి మల్టీ స్పెషాలిటీ ముఖము దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బ్యాంక్ సిబ్బందితో పాటు బ్యాంక్ ఖాతాదారులు, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు కూడా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కె చైతన్య మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తమ ఖాతాదారుల కోసం ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని అన్నారు. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఇమాం మొహద్దీన్ సాయి శివరావును మీడియాతో మాట్లాడుతూ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ను కూడా గుర్తించి వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన బ్యాంక్ మేనేజర్ చైతన్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వైద్య శిబిరంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ చాందిని, ఎస్వి మల్టీ స్పెషాలిటీ ముఖము దంత వైద్యశాల డాక్టర్ దీప్తి అమరాలు తమ సిబ్బందితో వచ్చి బ్యాంకు ఉద్యోగులకు, ఖాతాదారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంఏ ఖాన్, రమణమూర్తి, సత్యనారాయణ, బ్యాంక్ సిబ్బంది బి సౌమ్య, మూర్తి, స్వామి, ఇతర సిబ్బంది, మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది అభిలాష్, కాసుబాబు, యాజ్ఞన, మనస, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అంటే వీఆర్ టేకింగ్ కేర్. అలాగే వెల్త్ అంటే ఏంటి? క్యాష్. వాళ్ళకి మా దగ్గర ఏ రకాల స్కీమ్స్ ఉన్నాయి, హౌ కెన్ వీ అప్లిఫ్ట్ ది కస్టమర్స్ అంటే మన దగ్గర ఏ రకాల ఏ స్కీములు ఉన్నాయి, ఏ పద్ధతుల్లో మనం వీ కెన్ అప్లిఫ్ట్ ది కస్టమర్స్. ఇలాగే డాక్రా మహిళలు అనండి, ఇప్పుడు ఈ బ్రాంచ్ అంతా కిటకట్లాడుతోంది. అయినా కూడా మనకి మేనేజర్ హ్యాస్ పేడ్ సమ్ టైమ్ ఫర్ అస్, అలాగే ఫర్ అస్ అండ్ అట్ ది సేమ్ టైం ఫర్ ది కస్టమర్స్. అవతల మెడికల్ క్యాంప్, ఈసీజీ ఒకటి కొత్తగా పెట్టారు, ఇప్పుడు డెంటల్ కేర్ ఒకటి పెట్టారు ఇక్కడ. ఇలాగా ఇవన్నీ కొంత అదే చెప్తున్నా ఇందాక, ఇన్నోవేటివ్ అంటే సంథింగ్ జీల్. అంటే ఒక బ్రాంచ్లో అన్ని బ్రాంచుల్లోనూ కొన్ని బ్రాంచులు ఏదో ఆ మూల కూర్చొని చేంజ్ చేసుకుని వెళ్ళిపోమనంటే అలాంటి పద్ధతిలో కాకుండా అచ్చా వాళ్ళు ఏదో చేశారు, ఇప్పుడు వాళ్ళకంటా మనం ఇవాళ రేపు అంత కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే నో వేర్ వీఆర్.
అలాగా అందువలన ఇలా చేస్తున్నారు. ఈజ్ ఏ వెరీ గుడ్ సైన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు చైతన్య అండ్ ది బ్రాంచ్ అండ్ ది స్టాఫ్. బీపీ, తర్వాత ఏమో షుగరు, తర్వాత ఏమో డెంటలు, తర్వాత ఏమో సిసిజీ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున. నేను వచ్చి అందరం కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ పాల్గొన్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత కస్టమర్లు కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. ఇది సర్వీస్ చేయడం కాకుండా కస్టమర్ యొక్క జాగ్రత్త కూడా బ్యాంక్ చాలా కేర్ తీసుకుంటుంది. అట్లాగే సీనియర్ సిటిజన్ కూడా పిలిచి వాళ్ళని కూడా సజెషన్ అడిగి వాళ్ళ ద్వారా వారికి కూడా ఉచిత సర్వీసు, ఉచిత బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు. అట్లాగే మాకు కూడా రిటైర్డ్ ఎంప్లాయీ తరఫున ఒక 16 మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాము. మేము కూడా దీని యొక్క బెనిఫిట్ పొందాము. ఈ శుభసందర్భంలో కాకినాడ అయితే మన ఈ సూర్యాపేట మేనేజర్ గారికి అభినందనలు తెలుపుతూ ఇలాంటి మంచి కార్యక్రమం కండక్ట్ చేసి అందరికీ చైతన్యం చేసి మంచి సర్వీస్ ఇస్తూ కస్టమర్ సర్వీసే కాకుండా ప్రజల ఆరోగ్యము, కస్టమర్ ఆరోగ్యం గురించి పాటుపడినందుకు మా రిటైర్డ్ ఎంప్లాయీ తరఫున అతనికి ధన్యవాదాలు తెలుపుతూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ అండ్ మెడికవర్ హాస్పిటల్ వారి వీళ్ళిద్దరి సహకారంతో ఈరోజు మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. సో నాట్ ఓన్లీ బిజినెస్ మాత్రమే కాకుండా ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ సర్వీస్లో భాగంగా హెడ్ ఆఫీస్ ఆదేశాల మేరకు, మా జోనల్ ఆఫీస్ వారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో భాగంగా నార్మల్ బీపీ, షుగర్, హెల్త్ చెకప్సే కాకుండా డెంటల్ మరియు ఈసీజీ ఈ అన్ని ఫెసిలిటీస్తో కూడా ఉచితంగా మా ఖాతాదారులకు, అలాగే సీనియర్ సిటిజన్స్ ఖాతాదారులకు, అలాగే మా పూర్వ ఉద్యోగులు, ఎక్స్ స్టాఫ్ వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి, తద్వారా ఈ బెనిఫిట్స్ని వాళ్ళు అవైల్ చేసుకోవడానికి ఈరోజు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో మా ఖాతాదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో అందరికీ ఆహ్వానం తెలుపుతూ ఇచ్చేసిన ఖాతాదారులందరికీ మరొకసారి బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలతో ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. మీడియా సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ. రోటేరియన్లను, రక్తదాతలను అభినందించిన జిల్లా జడ్జ్ పి కమలాదేవి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై న్యాయవాదుల హర్షం. సంబరాలు జరుపుకున్న పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు. దాత సహకారంతో ఆధునీకరించబడిన సామర్లకోట పోలీస్ స్టేషన్ లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.